హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్వీ సిస్టర్స్. సో ఇవాళ మేము గోరింటాకు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇది ఆషాఢ మాసం కదా గాయస్, సో అందరూ పెట్టుకుంటారు గోరింటాకు. మేము కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే గోరింటాకు తెంపుదాం పదండి. గాయస్, మా ఇంటి దగ్గర అయితే ఒక చిన్న గోరింటాకు చెట్టు ఉంది. సో ఫస్ట్ గోరింటాకు తెంపాలంటే కొన్ని ఆయుధాలు కావాలి, సీజర్ లాంటివి. ఎందుకంటే నార్మల్గా చేతితో తెంపితే చాలా లేట్ అవుతుంది. సో సీజర్ యూజ్ చేసి తెంపుదాం. వెళ్దాం పదండి గాయస్. గాయస్, చిన్నగా అనుకుంటే చాలా పెద్దగానే ఉంది గాయస్ మా గోరింటాకు చెట్టు అయితే. వర్షాకాలం కదా, పెద్దగా అయింది. గైస్, సీజర్తో పని అయ్యేటట్లేదని నేను కత్తి తెచ్చుకున్నా గాయస్. కానీ కత్తితో కట్ చేయాలంటే వీడియో ఇష్టాలు ఎవరు లేరు గాయస్, నేనే కట్ చేసుకోవాలి. సో కత్తితో వీడియోస్ అయితే రావు. బిల్డప్కి అయితే కత్తి తీసుకొచ్చినా కానీ కత్తితో రాలేదు గాయస్. సో నేను చేయితోనే తెంపిన ఆల్మోస్ట్ మొత్తం. సో వీటిని ఇప్పుడు ఆకులుగా తెంపుదాం. గాయస్, ఇట్లా ఒక్కొక్కరు తెంపితే తెల్లారటట్టుంది గాయస్. సో నేనైతే కొమ్మలే ఇద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు బాగా గట్టిగా ఉన్నాయి గాయస్. ఇట్లా డైరెక్ట్ కొమ్మలే తెంపుతాం గాయస్. చూడండి ఎంత పెద్దగా ఉందో మా గోరింటాకు చెట్టు. గాయస్, 5 minutesలో ఇంత తెంపిన గాయస్, కానీ ఇది ఒక ఫింగర్ కూడా రాదు గాయస్. సో ఇంకొంచెం తెంపాలి. ఇంట్లో పెట్టేసి వచ్చి ఇంకొంచెం తెంపుదా గాయస్. ఇప్పుడు నేను లేట్ అవుతుందని కొమ్మలతో తెంపుతున్నా, కానీ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక కొమ్మలు తీసేసి నార్మల్గా ఆకులు తెంపాల్సిందే గాయస్. సో గాయస్, ఇప్పుడే బయట నుంచి ఇవన్నీ తెంపుకొని వచ్చిన, చాలానే తెంపుకొచ్చిన. ఫస్ట్ అయితే వీటిని ఆకులుగా తెంపేసి ఎంత అవుతుందో చూద్దాం. సరిపోదనిపిస్తే మళ్ళీ తెంపుదాం. పిల్లలు పెట్టుకొని తీసుకుంటున్నాను నాకు నేను. గైస్, ఇది ఒక్కొక్కటి తెంపడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇదంతా తెంపేసి మా అమ్మ వచ్చేసరికి ఇదంతా తెంపేసి ఉంచితే మమ్మీ పెడుతుంది. గాయస్, దీన్ని అయితే నేను ప్రాపర్గా వాష్ చేసేసిన. దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా గాయస్, ఆకులు తెంపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇందులో పురుగులు వస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ గాయస్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేయడానికి మిక్సీలో వేస్తున్నాను. కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోండి, అంటే మొత్తం వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు ఆగి పెట్టుకుందాం. ఇప్పుడైతే మైదా పెట్టుకుంటున్నాం. మైదా పెట్టుకోవడానికి ఖచ్చితంగా వాటర్, న్యూస్ పేపర్ మ్యాండేటరీ గైస్. ఇలాంటి ఇల్లంతా పడుతుంది. తర్వాత మళ్ళీ మనకి ఎలాంటి డిజైన్లో పెడతావు మమ్మీ అక్కకి? డిజైన్లే లేదు, గోరింటాకు డిజైన్ అంటే ఇట్లా. ఇట్లా పెడతా నువ్వు అయినట్టే.
guys. సింబాలిక్ గ్రీన్ డ్రెస్ వేసుకున్నా గైస్, నేను గోరింటాకు పెట్టుకున్నాను. అబ్బాబా ముఖం మీద పెట్టాను. గైస్ గోరింటాకు పెట్టేటప్పుడు మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి స్టోరీస్ అన్నీ చెప్తారు గైస్ నాకు. గైస్ ఒకవేళ మీకు నార్మల్ కంటే ఎక్కువ ఇంకేర్ వండాలనుకుంటే వర్షం పడ్డ రోజు కాకుండా నార్మల్గా ఉండే డేస్లో తెంపుకొని పెట్టుకుంటే ఎక్కువ ఎరగ వండుతుంది అంట గైస్. అలా కూడా ఉంటుందా? అంటే నాకు మమ్మీ చిన్న పెట్టు, చిన్న 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 కరెక్ట్ షేప్ ఉంటుంది. గైస్ ఇట్లా చిన్నగా పెట్టాలంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి గైస్. చిన్నప్పుడు మా అమ్మ మా చేతికి గోరింటాకు పెడుతుంటే ముసలమ్మలకు పెట్టినట్టు మొత్తం చెయ్యి నుండి ఇట్లా ఫిల్ చేసేది. అట్లా కాకుండా సింపుల్గా పెట్టామని అడిగేటోళ్ళం. ఇప్పుడు నా కూతురు నన్ను అడుగుతా అంటే నేను మా అమ్మని ఎట్లా ఇబ్బంది పెట్టినా అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక తల్లి అయితేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. గైస్ ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కూడా నాకేమో 1 hour ఉంచుకున్నా అంతే వండుతుంది. మా మమ్మీ జస్ట్ నాకు పెట్టే టైంలోనే మా మమ్మీకి అంత వండుతుంది గైస్. నాకు ఎప్పుడు అదే బాధ గైస్. ఓకే ఏం బాధ? గైస్ ఒక హ్యాండ్ అయితే అయిపోయింది గైస్. ఈ గోరింటాకుతోనైతే నాకు చాలా స్వీట్ మెమొరీస్ ఉన్నాయి గైస్. ఏంటంటే ఇప్పుడైతే అందరు ఇంట్లో ఈ గోరింటాకు చెట్టును అందరు పెంచుకుంటున్నారు, కానీ మా చిన్నప్పుడు మాత్రం ఇవి ఇంట్లో అసలు ఇంటి దగ్గర కానీ ఇంట్లో అసలు పెంచుకోకపోయేది. ఎందుకంటే ఇవి ఉంటే ఎక్కువ పాములు కానీ విషపురుగులు వస్తాయని భయంతో ఎక్కువ ఇంటి దగ్గర పెంచనీయకపోయేది. ఈ గోరింటాకు కోసం మేము చాలా సెర్చ్ చేసేది. ఎక్కడెక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తే అక్కడికి వెళ్ళి ఆతృతగా ఈ గోరింటాకు తీసుకొని వచ్చి పెట్టుకునేది ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మిక్సీలో వేస్తున్నారు ఫ్రెండ్స్, అప్పుడు మా మమ్మీ కష్టపడి రోట్లో రుబ్బేది. ఇప్పుడు పిల్లలు అయితే ఇలా చిన్నగా పెట్టుకుంటున్నారు. మా చిన్నప్పుడు అయితే ఇక్కడ వరకు పెట్టేసి ఇదంతా చెయ్యి కూడా ఖాళీ లేకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టి ఇదంతా ఫిల్ చేసేది. ఎందుకమ్మ ఇట్లా పెడుతున్నావు అని అంటే చెయ్యి అనేది ఖాళీ కనబడకుండా నిండుగా ఉండాలి అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు పిల్లలకు ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్. సరే ఇంత ఫ్యాషన్లో కూడా మన తెలుగుదనాన్ని మర్చిపోకుండా ఉంటుంది కాబట్టి ఇందుకు సంతోషపడాలి. గాయస్ ఇది నేనే పెట్టిన గాయస్. నాకు పెట్టరాదైనా మా మమ్మీ పెట్టిన అత్త పెట్టమంటే పెట్టిన గాయస్. ఇది మా మమ్మీ పెట్టుకుంది గాయస్. అంటే ఇది ఆల్రెడీ అట్లా నాకు పెట్టినాక అట్లా అయిందని ఇది నీట్గా ఉంది, అది కూడా నీట్గానే ఉంది. అంటే జస్ట్ బిగినర్స్ థింగ్స్. గాయస్ నా గోరింటాకు అయితే ఇట్లా వండింది. మీరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా, ఎట్లా పండింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గైస్ ఆషాఢంలోనే గోరింటాకు ఎక్కువ ఎందుకు పెట్టుకుంటారని నాకు ఒక డౌట్ వచ్చింది. సో మమ్మీని అడిగి తెలుసుకున్నాను. మీకు కూడా ఆ డౌట్ ఉందా? గైస్ గోరింటాకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ ఆషాఢంలో క్లైమేట్ చేంజ్ కావడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల ఆషాఢంలో గోరింటాకు ఎక్కువ పెట్టుకుంటారు. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం వల్ల బాడీలో హీట్ కూడా పోతుంది. ఇప్పుడు మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.